హల్లెలూయా హల్లెలూయా. మనందరూ ప్రభు స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పెనిల్ దర్శిని టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాం. దేవుడు మరొక అవకాశం మీ ఎదుట నిలబడి దేవుని వాక్యం అందించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించినాడు. మనం కొన్ని రోజుల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కొంత వాక్యం ధ్యానం చేద్దాం. ఈనాడు ప్రపంచ యావత్తు మొదలు అనేకమైన స్థలాల్లో, అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక మంది క్రిస్మస్ యొక్క సందడి గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి, ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి. క్రిస్మస్ యేసు యొక్క జన్మదిన వేడుకలలో అనేక మంది పాలు పొందాలని పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ, గ్రామాల్లో కానీ, కుగ్రామంలో కానీ అనేక మంది కూడా యేసు యొక్క జన్మ విషయంలో చాలామంది సిద్ధపడుతున్నారు. చాలా సంతోషకర విషయమే. కానీ ఒక విషయం, దేవుని వాక్యం, ఈరోజు మనం దేవుని వాక్యం విందాం. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో రకాల పండుగలు జరుగుతున్నాయి. ఒక దేశంలో జరిగే పండుగ మరొక దేశంలో జరగదు. లోకరీతిగా చూసినట్టయితే మన జిల్లాలో కానీ, మన దేశంలో కానీ అనేక పండుగలు జరుగుతున్నాయి. ఒక పండుగ జరిగిందంటే ఈ రోజుగా పండుగ జరిగితే రేపు ఒక పండుగ జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక రోజు జరిగే పండుగ ఏదంటే అది క్రీస్తు యొక్క జననం. ప్రపంచంలో ఎక్కడున్నప్పటికైనా సరే, అది ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, అది ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఒకే రోజు జరిగే పండుగ ఏదంటే యేసుక్రీస్తు యొక్క జననం. డిసెంబర్ 20 తారీఖు రోజు మాత్రమే ఈ యొక్క ప్రభు యొక్క జన్మదిన వేడుకలు పాల్గొంటారు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు యొక్క జననం ఒక ఆశ్చర్యకర విషయం. యేసు జన్మించినట్టుగా ప్రపంచంలో ఎవరు జన్మించలేదు. యేసు జననం ఒక ఆశ్చర్యకర విషయాన్ని మీ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యాన్ని మనం పఠిద్దాం, నేర్చుకుందాం, ఆలోచిద్దాం. యేసుక్రీస్తు జననము ద్వారా మన జీవితంలో జరిగిన లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు లోకంలో జన్మించినాడు? ఈ భూమి మీద ఎంతోమంది మహానుభావులు జన్మించినారు, మహా చక్రవర్తులు జన్మించినారు, మహా జ్ఞానవంతులు జన్మించినారు, తత్వజ్ఞాని కలిగిన వారు, రకరకాల పండితులు, పామరులు, రకరకాల ప్రజలు జన్మించినారు. కానీ అనేక మంది జన్మించినప్పటికైనా వారి జననానికి యేసు ప్రభు యొక్క జననముకు చాలా వ్యత్యాసమైన విషయాన్ని ఈ సమయంలో కొంత విషయం మీకు వివరించాలని ఆశిస్తున్నాం. వీళ్ళరా, ఒక వ్యక్తి జన్మించాడంటే ఆ జన్మించిన తర్వాతనే చరిత్రతో బయటకు వస్తుంది. ఒక వ్యక్తి జన్మించిన తర్వాతనే ఫలాని స్థలములో, ఫలాని పట్టణంలో పలా వ్యక్తి జన్మించాడని మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఎక్కడ పుట్టాడు, ఏ తల్లి గర్భంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఆయన విద్యాభ్యాసం ఏంటి, ఆయన చేసిన పదములేంటి, చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవితం ఆలోచనని. ఆయన పుట్టముందు చరిత్ర ఉంటున్నదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా చరిత్ర ఉన్నది. కానీ యేసు ప్రభువు వారు జన్మించబడక మునిపే ఒక చరిత్రకు ఆధారమైన వ్యక్తి యేసయ్య. ఆయన జన్మించబడక మునుపు అనేక మంది ప్రవక్తలు ప్రవచనం మాట్లాడారు. ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత చరిత్ర నేటికి నాడు కనబడుతున్న చూస్తున్నాం. ఒక వ్యక్తి జన్మించాడంటే ఆయన చేసిన పని బట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చరిత్ర అంటూ ఏముండదు. కానీ యేసు ప్రభువు వారు ఆయన జన్మించబడక మునుపు అనేక మంది ప్రవక్తలు ప్రవచనం మాట్లాడారు. యేసు ప్రభువు వారు ఏ దేశంలో పుడతాడు, యేసయ్య ఏ ప్రాంతంలో పుడతాడు, యేసయ్య ఏ గ్రామంలో పుడతాడు, యేసు ప్రభువు వారు ఎవరి గర్భంలో పుట్టబోతున్నారు, ఆయన పుట్టే శిశువుకి ఏంటి పేరు పెడతారు, ఆ యేసు ఏమి చేయబోతున్న విషయాన్ని ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తలు ప్రవచనాలు మాట్లాడగా చూడవచ్చున్నాం. ఒక వ్యక్తి జన్మించాడంటే ఎవరు ముందు తెలియపరచలేరు. కానీ యేసు ప్రభువు వారు భూమి మీద ఎంతోమంది మహారాజులు, మహా చక్రవర్తులు ఎంతోమంది కూడా జన్మించినప్పటికైనా వారి జన్మ విషయంలో ముందు ఎవరు తెలియపరచలేదు. కానీ యేసు ప్రభువు వారు జన్మించబడక మునిపే ప్రవక్తలు ప్రవచనం చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం తెలుసుకుందాం. అందుకని ఈనాడు చాలామంది క్రైస్తవులు ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు. క్రిస్మస్ ఆరాధన అనే విషయంలో మనం చూస్తున్నాం. ప్రపంచంలో 5 రకాల ఆరాధనలు కనబడుతున్నాయి. ఈనాడు ఆలోచిస్తే ఒకటి ఏంటని ఆలోచిస్తే స్వేచ్ఛ ఆరాధన. బైబిల్లో అనేక స్థలాల్లో వాక్య ఆధారం ఉన్నప్పటికైనా కొన్ని ప్రాముఖ్య విషయాలు ఆశిస్తున్నా. ఆరాధన అంటే ఏంటో మానవుడికి అర్థం కావట్లే. ఎలాగ ఆరాధించాలి, ఎలా సేవించాలి, ఎలా పూజించాలి, ఎలా ఘనపరచాలి, ఏ విధంగా ప్రభుని మహిమపరచిన విషయం ఈనాడు చాలామంది క్రైస్తవులకు అర్థం కావట్లే. రేడి ప్రభు నామాన్ని నమ్మని వారికి కూడా అర్థం కావట్లే. కానీ ప్రభుని ఏ రీతిలో ఆరాధించాలి అనే ఆలోచనలో మనం కలిగి ఉండాలి. అందుకే మొదటిగా మానవుడి లోకంలో స్వేచ్ఛ ఆరాధన, తనకి ఇష్టమైన ఆరాధన చేస్తున్నారు. బైబిల్ వాక్యం వచ్చి కొంత విషయం
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ప్రియ స్నేహితులారా, ఆలోచండి. దేవుని ఆరాధించాలి. క్రైస్తమాస్, దేవుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం, యేసుని ఆరాధించటం. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే స్థితి మనకు కలిగి ఉన్న దేవుని వాక్యం చెప్తుంది. కానీ పౌలు భక్తుడు ఈ భూమి మీద మానవుడు ఎంతో రకాల జీవిస్తున్నాడు కనుక దేవుని ఆరాధించే బదులుగా, దేవుని మహింపచ్చే బదులుగా, దేవుని స్తుతించే బదులుగా తన స్వాచ్ఛ ప్రకారంగా, తన స్వాలోచన ప్రకారంగా ఈనాడు ఆలోచించి ఆరాధిస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. స్వేచ్ఛ ఆరాధన విషయములోను, ఏంటి ఏ ఆరాధన అంటే స్వేచ్ఛ ఆరాధన, తనకిష్టమైన ఆరాధన చేస్తున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచండి. స్వేచ్ఛ ఆరాధన నీ సొంత ఆలోచన, నీ సొంత జీవితం, నీ సొంత సమర్పణ, నీ సొంత ఆలోచన పని చేస్తున్నావు. అది ఏంటంటే స్వేచ్ఛ ఆరాధన. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 రకాల వారు నమ్ముతున్నారు. వారి ఆరాధన వేరు, ఈయనొక ఆరాధన వేరు. కానీ బైబిల్ విషయం చెప్తుంటే పౌలు ఒక మంచి ధర్మశాస్త్ర పండితుడు కనుక ప్రభువుని ఏ విధంగా ఆరాధించిన విషయాన్ని ఆయన బాగా తెలుసును. అయినప్పటికైనా భూమి మీద మానవ జీవితంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి ఆలోచన కలిగిన విషయాలు ఆలోచించిన ఆయన రాస్తున్న విషయం ఏంటంటే స్వేచ్ఛ ఆరాధన. స్వేచ్ఛ ఆరాధన అండి, అది నీ జీవితంలో అది నీకే సమర్పించబడింది. అది నీ సొంత ఆలోచన, అది నీ సొంత జీవితం, అది సొంత బుద్ధితో జీవించేది స్వేచ్ఛ ఆరాధన విషయాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయం ఆలోచిస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. దేవదూత ఆరాధన. పిల్లరా, దేవదూత ఆరాధన. ఈనాడు చూస్తే స్వేచ్ఛ ఆరాధన ఒకటి, దేవదూత ఆరాధన. దేవుని స్తుతించే బదులుగా దేవత ఆరాధన అంటే దేవుడు కాదు, దేవుళ్ళను పూజిస్తున్నారు. దేవుని ఆరాధించే దేవుడు సృష్టికర్త, ఆయన సర్వమానవులను నిర్మించినాడు, సర్వ సృష్టికి అధికారం గల దేవుడు. ఆయన్ను ఆరాధించే బదులుగా భూమి మీద మానవుడు స్వేచ్ఛ ఆరాధన ప్రకారంగా, సృష్టిలో వచ్చే ఆరాధన ప్రకారంగా ఏం చేస్తారంటే దేవదూత ఆరాధన. అంటే దేవదూతలు అంటే లోకరీతిగా చూస్తే దేవతలు, వీళ్ళు ఆరాధిస్తున్నారు. అయితే బైబిల్ ఇంకా చెప్తున్నమాట అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనంలో సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చినాడు. 12 మంది గోత్ర ప్రజలు ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఎవరు స్తుతించాలి, దేవునికి ఐశ్వర్య జీవితం జీవించొద్దు, నేను మహిమల దేవుని కనుక నన్ను ఆరాధించే దేవుడు చెబితే అలాంటి శాసనాన్ని దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఇచ్చినాడు. 20వ అధ్యాయం 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ మీరు దేని రూపమైనను విగ్రహమునైనను చేసుకో. పిల్లలు ఆలోచండి. మొదటిగా ఏంటంటే స్వేచ్ఛ ఆరాధన, రెండవది ఏంటంటే దేవుని స్వేచ్ఛ దేవదూత ఆరాధన, మూడవది ఏంటంటే విగ్రహారాధన. దేవుని ఒకసారి ఆలోచిద్దాం. మహిమల దేవుని స్తుతించే బదులుగా మానవుడు ఏం చేశాడు? రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే మానవుడు భూమి మీద దేవుడు ఏదైతే చేస్తాడో సృష్టికర్తను మరిచివారు సృష్టిని ఏం చేస్తున్నారు? సాగిలపడుతున్నారు, సృష్టిని సేవిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. కానీ సృష్టికర్తను ఆరాధించలేకపోతున్నారు. అందుకే పౌలు చక్కగా రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. వారి అవివేక హృదయము అంధకారమాయను, మేము జ్ఞానమును చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైని. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమ శరీరం అంటే దేవుని స్వరూపమును పోల్చిన మానవుని దేవుని స్తుతించే బదులుగా ఈ సృష్టిలో పురుగులను ఇవన్నిటి కూడా ఆరాధిస్తున్నారు. అందుకే దీని ఏమంటే విగ్రహారాధన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో పండుగ ఆరాధన 10వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో అయితే పండుగకు ఈనాడు చాలా మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు ఏనాడు దేవుని దగ్గర రారు, ఏనాడు ఆరాధించరు, ఏనాడు దేవుని మహిమపరచరు, వాక్యాన్ని చదవరు, వాక్య ప్రకారం జీవించరు, ఆదివారం ఆరాధన తెలియదు, ఎన్నో రకాల జీవితం జీవిస్తారు, ఇష్టార్థాన్ని జీవిస్తారు, ఇష్టార్థాన్ని నడుస్తుంటారు. కానీ ఈ రోజున ఏం చేస్తారంటే క్రైస్తవులు ఈ క్రిస్మస్కి సమీపిస్తున్నారు. ఇది ఏ పండుగ అంటే పండుగ ఆరాధన. ఏ పండుగ? క్రైస్తవ పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. అంటే నాడు మానవుడు దేవుని ఏ విధంగా ఆరాధించాలో అర్థం కాక కేవలం పండుగ ఆరాధన చేస్తున్నారు క్రైస్తవులు. అది పండుగ ఆరాధన క్రైస్తవులు సరి
సరైన క్రైస్తవులు కాదు. దీనికి ఒక విషయం ఉందండి. ఈనాడు చాలామంది క్రైస్తవ ఇళ్ళలో చూస్తున్నట్టయితే గుర్తింపులు స్టార్ పైన కనబడుతుంది. చాలా సంతోషకరమైంది. అండ్ స్టార్ పైన కనబడుతుంది, పైన స్టారు, ఇంట్లోనే బారు కనబడుతుంది. ఇది ఎవరంటే పండుగ క్రైస్తవులు. వీళ్ళు ఎవరంటే నామకార్య క్రైస్తవులు, దేవుని ఆరాధించిన వారు, దేవుని మహిమపరిచిన వారు, దేవుని స్తుతించిన వారు, లోకరీతిగా దిగజారిపోయిన స్థితిలో జీవించే బిడ్డలు కేవలం క్రైస్తవులు అనే పేరుతో జీవించి ఒక రోజున 20వ తారీఖు మాత్రమే అది క్రైస్తవుల పండుగ అనే విషయాన్ని గుర్తించేసి ఆ రోజున ఏం చేసి పండుగ ఆచరిస్తారు. అందుకని పండుగ ఆరాధన క్రైస్తవ కాదండి. అందుకని స్వేచ్ఛారాధన, దేవదూత ఆరాధన, విగ్రహారాధన, పండుగ ఆరాధన ఇది దేవునికి ఇష్టమైన కాదు, దేవుని అంగీకరించే కాదు. ఇది లోక సంబంధం అండి, శరీర సంబంధం అండి. భవిష్యత్తుగా చూసినట్లయితే ఈ భూమి మీద మానవుడు తన ఆలోచన ప్రకారంగా తినటానికి త్రాగటానికి ఆలోచించి ఇలాంటి పనులు చేస్తున్నారు. అది దేవుడు అంగీకరించదు. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవుని స్తోత్రం తెలుసుకుందాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, దేవుని ఏ విధంగా ఆరాధించాలి? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ గలవాడైనా. అందుకే ప్రభు చెప్తున్న మాట అంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది దేవునికి అంగీకారమైంది, ఇది దేవునికి ఇష్టపడేది. దేవుని స్తోత్రం. కాబట్టి నాడు మానవుడు ఆత్మతో ఆరాధించలేక అండి శరీర ప్రకారంగా, స్వాలోచన ప్రకారంగా, స్వనీతి ప్రకారంగా, అలవాటు ప్రకారంగా, నామకార్థ ప్రకారంగా, తన స్వచిత్త ప్రకారంగా ఈనాడు పండుగలు ఆచరిస్తున్నారు. అందుకే నీ రోజు చెప్తున్న విషయం అంటే స్వేచ్ఛారాధన దేవునికి అంగీకారమని కాదు. దేవదూత ఆరాధనగా దేవుణ్ణి మరిచిపోయి నీ స్వాలోచన ప్రకారంగా ఒక విగ్రహం పెట్టుకొని జీవించడం అది దేవునికి ఇష్టమైంది కాదు. మూడో విషయం అంటే విగ్రహారాధన దేవునికి ఇష్టమైంది కాదు. నాలుగోది అంటే పండుగ ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు. కానీ దేవునికి ఇష్టమైంది ఆత్మారాధన. నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించాలి, నీ హృదయంలోనికి యేసుని స్మరించాలి, నీ హృదయంలో నుంచి రావాలి. ఆత్మారాధన అనగా ఆత్మ మొదట చూడండి పైనుంచి వచ్చింది, రెండు ఆత్మ హృదయం నుంచి వచ్చింది. కానీ దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటంటే ఆత్మారాధన. అందుకే ఈనాడు మన జీవితంలో ఆత్మకు ఉన్న ఆరాధన ఇది క్రైస్తవ ఆరాధన, ఇది క్రీస్తు ఆరాధన. దేవుని స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఆలోచండి. ఈనాడు ఎంతోమంది ప్రపంచంలో ప్రసంగికులు మనకు కనబడుతున్నారు అండి. ప్రపంచం ఎంతోమంది ప్రసంగికులు కనబడుతున్నారు. మంచి మంచి పాటలు పాడే క్వైర్స్ కనబడుతున్నారు, పాటలు కనబడుతున్నాయి. కానీ ఫస్ట్లో ప్రపంచంలో మొదటి ప్రసంగికుడు ఎవరైనా ప్రశ్న అయితే దానికి ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. నీ రోజు చెప్తున్నమాట అంటే నేను ప్రసంగికునైనా, నాకంటే గొప్ప ప్రసంగికులు భూమి మీద ఉన్నప్పటికైనా వీళ్ళందరికంటే ఫస్ట్ ప్రసంగికుడు భూమి మీద ఎవరంటే దేవదూత. చప్పట్లు కొడుతుంది. స్తోత్రం తెలుసుకున్నావా? దేవదూత. దూత ప్రకటించింది, దూత బోధించింది, దూత తెలియపరచండి. ఎవరికి వచ్చి పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మహిమ గలవాడు, మహిమల సింహాసనం ఉంది. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు, నరుడుగా రాబోతున్నాడు, మనిషిగా రాబోతున్నాడు, రిక్తుడుగా రాబోతున్నాడు. ఆయన మనిషి స్వరూపమోలి ఈ భూమి మీద దేవుడే మానవుడిగా పుట్టి మనుషుల మధ్యలో సంచరించి మానవిక పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసి ఆ మనిషిని పరలోకంలో చేర్చడానికి దేవుడు పరలోకం నుండి భూమి మీదకి రాబోతున్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలు ఆలోచించండి. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నప్పటికైనా, ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికైనా, ఎంతోమంది రాజులు ఉన్నప్పటికైనా దేవదూత మాత్రమే ముందు ప్రకటన చేసింది. అందుకే మొదటి ప్రసంగికుడు దేవదూత, రాజులు కాదు, నాయకులు కాదు, లేకపోతే నాలాంటి సేవకులు కాదు. కానీ ఫస్ట్ దేవదూత పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఒక ప్రకటించింది. ఏంటి ప్రకటన, ఏంటి ప్రసంగం అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. దేవుని పిల్లరా ఈనాడు ఆలోచిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం దేవదూత వచ్చి ప్రకటించింది. అయితే ఆ దూత భయపడుకుడి. జ్ఞానం దగ్గర వచ్చి మాట్లాడే విషయం దేవుని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా, ఏ స్థలం ఉన్నప్పటికైనా, టీవీ దగ్గర కూర్చొని వినిచిన దేవుని బిడ్డలారా, ఏ సమస్యలో, ఏ శోధనలో, ఏ బాధలో, ఏ బలహీనతలో, ఏ కష్టంలో ఉన్నప్పటికైనా నీ శాపం, నీ పాపం, నీ అక్రమం, నీ అన్యాయం, నీ హృదయ కోరికలు నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడచ్చు. కానీ దేవుని హృదయాన్ని కోరుచున్నాడు. ఈరోజు నీ బ్రతుకులు ఏ బాధ ఉందో, ఏ రోగం, ఏ బలహీనత ఉందో యేసు ఈరోజు ఒక అభయం ఇస్తున్నాడు, వాగ్దానిస్తున్నాడు. భయపడకుడి. ఈ మాట నిన్ను కన్న తల్లిదండ్రులు కానీ నన్ను కన్నతల్లి చెప్పలేదండి. వాళ్ళు చెప్పినా వారు భయపడతారు.
మన దేవుడు అంటే భయపడద్దు అంటున్నాడు. భయపడొద్దు అని చెప్పేసి దేవదూత ఈ భూమికి వచ్చి జ్ఞానంతో మాట్లాడిన మాటే సమస్త ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుడి అని అంటూ ఒక మంచి అన్న, భయపడకుడి, ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మీకు అందిస్తాపలు కూడా స్తోత్రం. ప్రియులారా, మొదటి ప్రసంగి ఎవరంటే దేవదూత వచ్చింది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం. ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ దీవెన లేదు. ఏ కుటుంబం చూడండి, ఏ ప్రాంతం చూడండి, ఏ పల్లె చూడండి, ఏ వ్యక్తిని చూడండి. ఈనాడు అనేక మంది అక్రమంలో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, వివాదంలో ఉన్నారు. లోకరికి కార్యాలు ఉన్నారు కనుక విడిపించడానికి, రక్షించడానికి దేవుడే భూమికి పరిశుద్ధాత్మ దేవుడు మానవుడిగా భూమికి వచ్చిన విషయాన్ని మనం చూడవచ్చున్నాం. అందుకే దేవదూత అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త మనం మీకు అందిస్తున్నాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి వార్త దేవదూత వచ్చి ఈ భూమి మీద మొదటి ప్రసంగం చేసినట్టుగా మనం చూడవచ్చున్నాం. ఇంకా విషయం ఏంటంటే, దేవుని దూత ప్రకటించింది కదా, అయితే దూతలు పాటలు పాడినాయి. దూత ప్రకటించింది, దేవదూతలు పాటలు పాడినాయి. ఫస్ట్ క్వైర్ ఎవరంటే, ఈనాడు చూస్తుంటే ఎంతోమంది క్వైర్స్ చూస్తున్నాం. 50 మంది 100 మంది పెద్ద పెద్ద మీటింగుల్లో ఒకే డ్రెస్ వేసి అండి ఎంతోమంది పాటలు పాడుతున్నారు. ప్రియ స్నేహితుడు, ఆ సహోదరు, ఆలోచించావా? నీ పాట కంటే నా పాట కంటే ముందు ఎవరు పాడారో తెలుసా? నీ ప్రసంగం కంటే నా ప్రసంగం కంటే ముందు ఎవరు ప్రకటించి తెలుసా? దేవదూత ప్రకటించింది. ఈ క్రిస్మస్ సందేశం ఎవరై ఇచ్చిందంటే దేవదూత. క్రిస్మస్ పాటలు ఎవరే పాడిందంటే దేవదూతలు. ఈ రోజున నువ్వు ఎన్నో పాటలు పాడినప్పటికైనా నీకంటే నాకంటే ముందు దేవుడే తన దూతల భూమిని పంపించిన. భూమి మీద మానవుడికి దేవుని వాక్యం అందించబడాలి, మానవుడికి దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు, దేవుని దూరం అయిపోయినారు, ఎడబాటు అయిపోయినారు. ఆదాము ఏదైన తోటలో ఏ మనిషి అయితే దేవుని దూరం అయిపోయినాడో, దూరమైన మన సమీపం చేయడం కొరకై దేవుడు మానవుడిగా భూమిని ఉద్దేశం చేసి ప్రవక్తలు చెప్పిన విధంగా రావటానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం తెలుసుకుందామా? ఒకసారి మనం గమనిద్దాం. దేవదూతలు ప్రకటించింది, దేవదూతలు పాటలు పాడినాయి, దేవుని కొనియాడారు, దేవుని మహిమపరిచినారు. ఇక్కడ ఆలోచిస్తే ఇంకో విషయం, యేసు ప్రభువు భూమిలో జన్మించినప్పుడు 2 రకాల కార్యాలు జరిగినాయి. 2 రకాల కార్యాలు బాగా గమనించాలి. నక్షత్రం, ఆ తర్వాత దూత. నక్షత్రం జ్ఞానం దగ్గరికి వెళ్ళింది, దూత గొల్లల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడైతే యేసు ప్రభువు జన్మించాడో, ఏ దేశంలో జన్మించాడో, ఏ పట్టణంలో జన్మించాడో, ఏ గర్భంలోంచి ఆయన జన్మించాడో, ఆ యేసును చూడటానికి, యేసును సాగిలపడటానికి, యేసు దగ్గర ఆయన పూజించడానికి దేవుడు జ్ఞానం దగ్గరికి నక్షత్రం పంపించినాడు. అలాగే గొల్లల దగ్గరికి దూతను పంపించినాడు. దూత ఏమో గొల్లలు నడిపించింది, అలాగనే నక్షత్రం జ్ఞానం నడిపించింది. ఈ సబ్జెక్ట్ తర్వాత మనం విందాం. అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, జ్ఞానం నడిపించింది నక్షత్రం, గొల్లలు నడిపించింది దేవుని దూత. ఇది నమ్మండి. ఈ రోజున నీ ఇంట్లో ఒకసారి ఆలోచించండి. మీ ఊళ్ళో కొన్ని దూతలు ఉన్నారు, మీకు అర్థం కావట్లే. దూత అంటే దేవుని సేవకుడు. నువ్వున్న స్థలంలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న పట్టణంలో ఒక దేవుడు ఒక సేవకుడిని నియమించుకున్నాడు. ఆ సేవకుడే దేవుని దూత. దేవునికి ఏ విషయమైతే బయలుపరుచున్నాడు, ఏ విషయమైతే బయలుపరచమన్నాడు, ఆ తెలియపరచిన దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటో, నీ జీవితంలో నీ గ్రామంలో ఒక దూత సేవకుని విషయం నమ్ముతున్నావా? ఇదిగో మునగాల గ్రామానికి ఒక దూతగా నన్ను పంపించే. ఏరియా శూన్యంగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు అనే తెలియనప్పుడు, భయంకర పరిస్థితులు ఉన్న టైంలో దేవుడి ఈ పట్టణానికి లేక ఈ గ్రామానికి ప్రభు నడిపించి ఈ గ్రామాలన్నీ కూడా తిరగటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఎన్ని గ్రామాలు మీరు ఆలోచించండి. నా ఆత్మీయ తండ్రి గారు క్రీస్తేసులు సుందరరావు గారు ఏ నాడైనా నా జీవితంలో చెప్పక మానండి. ఏం తెలుసా? రక్షణ తట్టు మళ్లించింది వారు. యేసయ్య రక్షించింది నన్ను, క్షమించింది నన్ను, పిలిచింది నన్ను. కాబట్టి సుందరరావు గారి ద్వారా ప్రభులోకి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ దైవభక్తుడి ద్వారా సేవకుడు రావటానికి కృప దేవుడు దయచేశాడు. ఒక పనికి మాలిన నన్ను, ఎన్నికలేని నన్ను దేవుడు ఎన్నుకొని ఒక దూతగా, ఒక బూరగా ఈ ప్రాంతంలో దేవుడు వాడుకున్నాడు. కోదాడ నుంచి నాయకనగూడెం వరకు, కోదా నుంచి ఖమ్మం వరకు, కోదా నుంచి జగ్గేపేట వరకు, కోదా నుంచి మిర్యాలగూడెం వరకు, కోదా నుంచి నకరికల్ వరకు సైకిల్ తిరిగి అనేక 100 గ్రామాలు తిరిగి సేవ చేశాం. ఈ చుట్టూ ఏరియాలో ఎక్కడ సేవ లేదండి. ఎక్కడ యేసుక్రీస్తు తెలియని ప్రాంతానికి కాలినడక వెళ్ళిపోయి బూరతో దేవుని వాక్యం బోధించేసి, బూరతో పాటలు పాడి
కొన్ని స్థలాల సెంటర్లో దేవుని వాక్యం నుంచి ఆ రోజుల్లో ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినప్పటికైనా సంతోషంగా దేవుని యొక్క మార్గం తెలియవచ్చు అనేక మందిని ప్రభుత్వం మళ్ళించే కృప దేవుడి యొక్క పనికి మన దూతకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని బిళ్ళారా, దూత అంటే ఎవరు కాదు, పరలోకం నుంచి దేవుడు దూత ఈ భూమికి దిగిరాటం కాదు. నువ్వు ఉన్న స్థలములోనే నీ సేవకుడే దేవదూత. ఆయన చెప్పిన మాట వినండి, ఆయన బోధించే బోధ మీరు ఆలోచన చేయండి, ఆయన ఏదో చెప్తాడో మీరు అనుసరించండి. పరలోక రాజ్యానికి బాట చూపిస్తాడు. ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలని ఉద్దేశించేదని పరలోక దేవాదేవుడు భూమి మీద కొంతమంది ఎన్నుకున్నట్టు చూడగలుగుతున్నాం. అందుకే దేవదూతలు పాటలు పాడిని దేవుని దూత ప్రణించడం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం ఇచ్చుకుందామా? హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొంత మనం ధ్యానం చేద్దాం. యేసు జన్మించినట్టుగా ఈ భూమి మీద ఎవరు జన్మించలేదు. ఎందుకు జన్మించలేదు? ఆ యేసయ్య జన్మించే ముందు ప్రవక్తలు ప్రవచనం చెప్పారు, నేను పుట్టాను, కానీ నేను పుట్టిన తర్వాతనే ప్రజలకు తెలిసింది, నేను పుట్టిన తర్వాతనే మా అమ్మకి కానీ మా నాన్న తెలిసింది, నేను పుట్టిన తర్వాతనే మా బంధువులు తెలిసింది, నేను పుట్టిన తర్వాతనే మా స్నేహితులు తెలిసింది, నేను పుట్టిన తర్వాత. ఎందుకంటే ఫలాని ఆమెకి ఫలాని కొడుకు పుట్టాడట అని. కానీ యేసుప్రభువు వారు జన్మించబడక మునిపే కొన్ని వందల సంవత్సరం ముందుగా ప్రవక్తలు ప్రవచనం చెప్పాడు. నాలాంటి ప్రవక్త ఒక ఆయన పుడతాడని మోషే మాట్లాడాడు. ఆయన పుట్టే దేశం పేరుతో సహా, ఆయన పుట్టే ప్రాంతం పేరుతో సహా ఆయన పేరు కూడా ముందుగా తెలిపొచ్చింది. నేను పుట్టినాక మా తల్లిదండ్రులు నాకు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టా? వెంకటేశ్వరుని పేరు పెట్టారు. నా పేరు వెంకటేశ్వర్లోని పేరు పెట్టారు. ఎందుకని? మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు డివైడ్ అయిపోయింది కదా, అప్పుడు ఆంధ్ర తిరుపతిలో ఉన్న ఆయన పేరు పెట్టారు. ఎందుకని? మీ హిందూ ఆచార ప్రకారంగా అంటే విగ్రహములు కొలిసే వాళ్ళం కనుక యేసు అంటే తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భయంకర పరిస్థితిలో నేను మరణములు ఉంటాయిలో దేవుడు నాకు బ్రతికిచ్చినాడు. అయితే దానికంటే ముందు నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు నాకు ఏం పెట్టారంటే నామకరణం చేశారు. వెంకటేశ్వరుని నామకరణం చేసినారు. మీరు ఆలోచించండి. కానీ నా దేవుడు, నేను యేసు నమ్మిన తర్వాత నా ఆత్మీయ తండ్రి గారు సుందర గారు నాకు నామకరణం చేశారంటే సుదర్శనం అనే నామకరణం చేసిన. ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభువు వారు జన్మించబడక మునుపు ఆయన పేరు ముందుగా ప్రకటించబడింది. యేసయ్య జన్మించబడక మునుపు యూదా దేశం అనేటువంటి పేరు ముందుగా ప్రకటించబడింది. యేసయ్య జన్మించబడక మునుపు బెత్లెహేములో పుడతాడని ముందుగా ప్రకటించబడింది. యేసయ్య పుట్ట మునుపు వంశం గురించి మాట్లాడారు. యేసయ్య జన్మించబడక మునుపు గోత్ర విషయం మాట్లాడారు. యూదా గోత్రం అని, దావీదు వంశం అని, బెత్లెహేము అని, యూదా దేశం అని బైబిల్ చూస్తున్నా. మరి నీ బంధువులు, నీ స్నేహితులు ఎంతోమంది మహా తెలివైన వారు భూమి మీద ఉన్నారు. మనం ఎరిగిన దేవుళ్ళు దేవతలు అన్నమాట మనం చాలామంది చూసాం. మనం ఎంతోమంది మహా చక్రవర్తులు పుట్టినట్టు చూస్తున్నా. వారి చరిత్ర మనం చదివాం. కానీ వారు పుట్టిన చరిత్ర ఉంది, కానీ వారు చనిపోయిన తర్వాత చరిత్ర లేదు. వారు పుట్టముందు చరిత్ర ఆధారం లేదు. కానీ యేసుప్రభువు వారి చరిత్రకు ఆధార విషయాన్ని నమ్మవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం తెలుసుకుందామా? అందుకే దేవుని ద్వారా ఈరోజు కొంత వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. ఈరోజు ప్రపంచంలో ఇప్పుడు క్రీస్తు ఆరాధన, క్రైస్తమస్ అని అంటే క్రీస్తు ఆరాధన. ఈ ఆరాధన ఎలా చేయాలో కొన్ని వాక్యాలు చూపిస్తాను. క్రైస్ట్ అనే మాటకి అర్థం ఏంటంటే CHRIST. క్రైస్ట్ అనగా క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. బైబిల్లో కొన్ని వేల పేర్లు ఉన్నాయండి. నీకు నాకు రెండే పేర్లు. ఒకటి పాత పేరు, రెండోది రక్షించబడిన తర్వాత దైవభక్తులు పెట్టిన పేరు ఒకటి ఉంది. తల్లిదండ్రులు పెట్టిన పేరు అది లోక సంబంధమైంది. భక్తులు పెట్టిన పేర్లు పరలోక సంబంధమైన పేర్లు పెట్టారు. ఒక పరిశుద్ధమైన సేవకులు రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మన జీవితాలు మార్చుకున్న తర్వాత ఒక పేరు మనం పెట్టారు. కానీ యేసయ్య పేరు బైబిల్లో కొన్ని వేల పేర్లు ఉన్నాయి. అందులోంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుచున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఇక్కడ క్రైస్మస్ అనే దానికి క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ అనే దానికి అర్థం ఏంటంటే CHRIST. సి అనే మాటకి అర్థం అంటే క్రియేటర్. సి అనగా క్రియేటర్. నువ్వు ఎరిగిన దేవుడు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? అది ఆలోచండి. ఈ రోజున నువ్వు క్రిస్మస్ పండుగలో నువ్వు ఉన్నావంటే, క్రిస్మస్ పండుగలకు ఇంటికి ఏమన్నా రంగులు వేస్తున్నా మంచిదే. నేను ఒక చిన్న విషయం చెప్తున్నానండి.
పండుగ, క్రైస్తవ పండగ, క్రిస్మస్ పండగ అంటే పంటికి పండగ, ఇంటికి పండగ, ఒంటికి పండగ. ఇది లోక సంబంధం అండి. ఒంటికంటే నీకు బట్టలు, ఇంటికంటే రంగులు, అండ్ పంటికంటే పప్పలు, వీటన్నిటికంటే ఆత్మ కూర్చిన దాహం కలిగి ఉండాలి. ఆత్మ కూర్చిన ప్రార్థన మందిరంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకే ఈరోజు వాక్యం CHRIST అని ఇచ్చే మాటలో మీకు కొన్న వివరణ చేసి వాక్యం ముందు సాగిపోదాం. సి అనగా క్రియేటర్, సృష్టికర్త. దేవుడు ఎవరండి? సృష్టికర్త ఆయన. దేవుడు ఎవరండి? ఆకాశం కనబడుతుంది, భూమి కనబడుతుంది కదా, ఈ ప్రకృతి కనబడుతుంది. దీన్ని ఎవరు నియమించినారు? దీన్ని ఎవరు కలుగజేస్తున్నారు? దీన్ని ఎవరు సృజించారు? దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, సర్వ నియమించిన వాడు, సర్వం చేసిన వాడు. మానవుని తన స్వాస్థ్యంతో చేశాడు, తన స్వరూపంలో వేస్తున్నాడు. అందుకే ఈరోజు చెప్పేసి అంటే క్రియేటర్ అనగా సృష్టికర్త. రాబోయేటువంటి డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 2016 సంవత్సరం జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడో కాదు, మన మునగాల పట్టణంలోనే పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమాలకు, ఈ నూతన సంవత్సర వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, అద్భుతమైన వాక్యం, అద్భుతమైన ఆరాధన, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, అద్భుతంగా ఎన్నడూ చూడనటువంటి ఆకర్షణీయమైనటువంటి యూత్ వారి చేత మంచి కొరియోగ్రఫీ, యూత్ వారి చేత మంచి నాటికలు, అలాగనే బైబిల్ క్విజ్, అలాగనే సాంగ్స్ కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెనియల్ వర్షిప్ సెంటర్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. రండి, మునగలకు రండి, అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోండి. అంతేకాదు, ఈ కార్యక్రమాల్లో ప్రియులారా 31వ తారీఖు నుండి మొదలుకొని 1వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా క్రమభరితంగా ఉండబోతున్నాయి. అలాగనే నూతనంగా బాప్తిజం తీసుకునేటువంటి వారికి శుభవార్త. రండి, రక్షణ పొందుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. నూతన సంవత్సర ఆహ్వానం ఇదే మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అందరినీ ఆహ్వానిస్తున్నాను. యు ఆల్ ఆర్ వెల్కమ్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.